ఈజీగా చేసుకోవాలనుకుంటే చికెన్ రెసిపీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొంచెం నూనె పోసుకోండి, బగారా రైస్, పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. చిన్న కట్ చేసేసుకున్న 3 ఆనియన్ ముక్కలు కూడా మంచిగా కట్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం జీలకర్ర వేసి దంచిన పేస్ట్ వేసేసుకుని ఫ్రెష్ది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని పసుపు వేసుకోండి. 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత తీసేసుకున్న తర్వాత ధనియాల పొడి, చికెన్ పౌడర్ వేసుకొని బాగా కలిపి మసాలాలంతా పట్టేదాకా కలిపి 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మళ్ళీ మూత తీసేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మెత్త ఉడికించుకోండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోకుండా వేయండి. ఈ పౌడర్ ఏంటిది అంటే కళ్యామాకు పౌడర్. కొంచెం వేడి చేసుకొని పౌడర్ వేసుకొని ఇందులో వేసేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుంది చికెన్. ఈ రెసిపీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.